డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్నాను. ఆ ఫీల్డ్ నుంచి నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను UI UX కి అట్లీస్ట్ 4 to 5 months. సో UI UX డిజైనింగ్ కి రావాలి అంటే బట్ ఎవరైతే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారో దే ఎక్స్పెక్ట్ మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ అనమాట. 20 to 30,000 లేదంటే కొంతమంది 10 to 15,000 ఇస్తారు. ఆ శాలరీకి అయితే మీరు వెళ్ళరు. ఒక 3 to 4 పర్సనల్ ప్రాజెక్ట్స్ మీరు పెట్టారంటే, మీరు లైవ్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నారంటే దెన్ దే డోంట్ కన్సిడర్ you as a experienced candidate. మీ పోర్ట్ఫోలియోలో లైవ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పర్సనల్ ప్రాజెక్ట్స్ కాదు. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టెక్స్టింగ్ మీ దట్ నేను సో అండ్ సో డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్నాను, ఆ ఫీల్డ్ నుంచి నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను UI UX కి. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈజీగా చేంజ్ అవ్వచ్చు, ఇమీడియట్ గా నాకు జాబ్ వచ్చేస్తుంది అంటున్నారు. బట్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు గివ్ అట్లీస్ట్ 4 to 5 months ఇచ్చేస్తే నాకు జాబ్ చూపిస్తాను అంటున్నారు. అది నిజమా కాదా ఇలాంటివి అడుగుతున్నారు. నేను యాక్చువల్గా ఫ్యాక్ట్ చెప్తాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ హూ వాంట్స్ టు చేంజ్ టు UI UX ఫీల్డ్ అనమాట. సో UI UX డిజైనింగ్ కి రావాలి అంటే మీ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మనం కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు UI UX కి వస్తే ఫ్రెషర్ గా వెళ్ళాలి, అంతే కదా. అంటే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ 0 అని చెప్పుకోవాలి. టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు 3 years ఉంటే 3 years, 4 years ఉంటే 4 years ఎక్స్పీరియన్స్ చూస్తారు. బట్ ఎవరైతే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారో దే ఎక్స్పెక్ట్ మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు మంచి ప్యాకేజ్ కానీ మీరు ప్రెసెంట్ ఉన్న ప్యాకేజ్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది. ఒకవేళ ఫ్రెషర్ గా వెళ్దాం అని అనుకుంటే మేబీ దే విల్ ప్రొవైడ్ 20 to 30,000 లేదంటే కొంతమంది 10 to 15,000 ఇస్తారు. ఆ శాలరీకి అయితే మీరు వెళ్ళరు. సో వాట్ ఆర్ ద అదర్ వేస్ అంటే ఇంకొక డిఫరెంట్ సినారియో ఏముంటది, ఎయిదర్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి, లేదు అని అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేసి వెళ్తారు, అంతే కదా జరుగుతుంది. సో ఎంత మీరు ఈ ప్రాసెస్ చేసినా ఇంటర్వ్యూ వరకు సెలెక్ట్ అవ్వాలంటే కన్ఫర్మ్ గా మీకు పోర్ట్ఫోలియో ఉండాలి. ఆ పోర్ట్ఫోలియోలో పర్సనల్ ప్రాజెక్ట్స్ ఉంటే సెట్ కాదు. ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, ఒక 3 to 4 పర్సనల్ ప్రాజెక్ట్స్ మీరు పెట్టారంటే ఇట్స్ నాట్ బిగ్ డీల్ అనమాట. అది అసలు ప్రాబ్లం కాదు, ఫ్రెషర్స్ కాబట్టి అది వర్క్ అవుతుంది. బట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి పర్సనల్ ప్రాజెక్ట్స్ పెట్టడం అన్నది డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి దే ఎక్స్పెక్ట్ వాట్ మీరు లైవ్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నారంటే అట్లీస్ట్ 2 projects అన్నా మీరు చూపించాలన్నమాట. 2 projects ఏం చేశారు. ఒకవేళ మీరు పోర్ట్ఫోలియోలో పెట్టకపోయినా యూ హ్యావ్ టు షో దట్ ఫిగ్మా ఫైల్ ఇంటర్వ్యూ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది నేను చేశాను, నాకు డిజైన్ సిస్టమ్ వచ్చు, ఈ ప్రాజెక్ట్స్ మీద ఇన్ని స్క్రీన్స్ చేశాను, డిజైన్ సిస్టమ్ దాంట్లో ఆ టీమ్ లో నేను ఉన్నాను, ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. మీరు అలా చూపించలేకపోతే దెన్ దే డోంట్ కన్సిడర్ you as a experienced candidate. ఒకవేళ మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయాలి అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా సరే పర్సనల్ ప్రాజెక్ట్స్ అసలు యూజ్ కావు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇంటర్వ్యూలో చూపించాలి. ఒకవేళ మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చూపించట్లేదు అని అంటే దే విల్ కన్సిడర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, అదర్వైజ్ మీరు ఫేక్ బెటర్ అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అది మీరు మేనేజ్ చేసుకోవాలి. ఫర్ లెర్నింగ్ పర్పస్ మీరు 4 to 5 projects పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసినా దెన్ ఇట్స్ ఫైన్. బట్ అలా కాకుండా మీరు ఫుల్ టైమ్ కి వెళ్తున్నారు, అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని అంటే లైవ్ ప్రాజెక్ట్స్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలన్నమాట. మీ పోర్ట్ఫోలియోలో లైవ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పర్సనల్ ప్రాజెక్ట్స్ కాదు. పర్సనల్ ప్రాజెక్ట్స్ ఉన్నా సరే లైవ్ ప్రాజెక్ట్స్ మీరు ఎలాగన్నా సరే గ్యాదర్ చేసుకోవడమో లేకపోతే సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగడమో ఏదో ఒకటి చూపించాలి. లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వాళ్ళు కన్సిడర్ చేయరు, మళ్ళీ ఫ్రెషర్ అంటే తక్కువ శాలరీ ఇస్తారు. ఆ శాలరీకి మీకు ఓకే అని అనుకుంటే యూ కెన్ గో విత్ ఇట్. అదర్వైజ్ ఏం చేయాలి మీరే డిసైడ్ అవ్వాలి ఏం చేయాలి అన్నది. సో చాలా మంది అడుగుతున్నారు, అందుకని వీడియో చేశాను అనమాట. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.